హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నాస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మనం చిక్కటి గ్రేవీతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రైస్లోకి రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే 1/2 కప్పు వరకు కర్డ్ని కూడా యాడ్ చేస్తున్నాను. పెరుగు మనకి ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే పుల్లగా ఉన్నట్టయితే రెసిపీ అంతా బాగోదు. సో ఇందులోనికి ఇవన్నీ కలిసేలాగా మనం కలిపేసిన తర్వాత దీనిని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైనకి కర్రీ ప్యాన్ పెట్టి దీనిలోనికి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు టమాటో అండ్ క్యాషూ నట్స్ ఒక 8 నుంచి 10 రెడ్ చిల్లీ 10 వరకు యాడ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. వీటిని బాగా కలుపుకొని అందులోనికి గ్రీన్ చిల్లీ కూడా ఒక 5-6 యాడ్ చేసుకొని బాగా మగ్గేంత వరకు దీనిని మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిని మూత పెట్టేసి ఒక 5 to 6 minutes వరకు మీడియం టు లో ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేసి చల్లగా అయిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే అల్లం కూడా యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కూడా యాడ్ చేసేసుకొని మంచి ఫైన్ పేస్ట్లో చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కడాయిలోకి మనం ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని దానిలోనికి కొద్దిగా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత దీనిలోనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ పైన దీనిని ఒక 3-4 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి. దీనిని అలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటే మాడిపోతుంది. సో అందుకని చెప్పేసి దీన్ని కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ పైన కాసేపు ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి కొద్దిగా పసుపు అండ్ అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కొరియాండర్ పౌడర్ లేదంటే గరం మసాలా యాడ్ చేసేసుకోండి 1 టేబుల్ స్పూన్ వరకు. యాడ్ చేసి అన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోనికి మనం చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీనిలోనికి యాడ్ చేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. దీనిని మీడియం టు లో ఫ్లేమ్ పైన మాత్రమే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది మసాలాలన్నీ కూడా బాగా కలిసిన తర్వాత దీనిని మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 4-5 నిమిషాల తర్వాత చూసుకున్నట్టయితే ఆయిల్ అనేది ఇలా పైనకి తేలుతుంది కదా. ఇప్పుడు దీనిని అంతా ఒకసారి కలిపేసి దీనిలోనికి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోనికి కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసి బాగా కలిసే విధంగా కలిపేసిన తర్వాత దీనిని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పైన ఒక 10 minutes వరకు కుక్ చేసుకోవాలి. కాకపోతే మధ్య మధ్యలో మాత్రం కలుపుతూ ఉండాలి. ఒక 10 minutes తర్వాత మనం చెక్ చేసుకున్నట్టయితే ఆయిల్ పైనకి తేలుతుంది కదా. ఇప్పుడు మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో చివరిలో దీనిలోనికి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే నేను ఇందులోనికి పచ్చిమిర్చి కట్ చేసినవి అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. అలా యాడ్ చేసి 1 నిమిషం పాటు అలా ఉంచినట్టయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇది చపాతీలోకి, నాన్లోకి అండ్ రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.